హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. మనము ఆల్మోస్ట్ 3 వీక్స్ బ్యాక్ కూడా ఈ యొక్క డే టైం ఫ్రేమ్లో లెవెల్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇది బాక్స్ జోన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక బాక్స్ జోన్, ఇక్కడ రెడ్ కలర్లో బాక్స్ జోన్ చేయడం జరిగింది. ఈ బాక్స్ జోన్ తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ యొక్క సర్కిల్ వేస్తున్న ఈ వాల్యూస్ గమనించండి. వీటి తర్వాత మనం ఏమనుకున్నాము, దీనిపైన సస్టైన్ అయితేనే మార్కెట్కి అప్ ట్రెండ్ ఉంటుంది, దీని యొక్క బాక్స్ జోన్లోనే సపోర్ట్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఎగైన్ ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనించండి, ఫస్ట్ టైం ఇక్కడే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళింది. ఇప్పుడు ఎగైన్ మళ్ళీ ఈ బాక్స్ జోన్లో కన్సల్టేషన్ అయిన తర్వాత ఎగైన్ ఈరోజు ఈ యొక్క బాక్స్ జోన్ యొక్క హైని బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది మార్కెట్. ఇక్కడ గమనించండి, ఈ యొక్క హైని అయితే బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు వెంటనే ఈ యొక్క హై మీద కమ్సే కమ్ 1 or 2 days అన్న హోల్డ్ అవ్వాల ఈ యొక్క వాల్యూ. ఇంతేకాకుండా మనము 22,500 అనేది చాలా ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ అని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో 22,500 ఎబోవ్ క్రాస్ అయింది అండ్ 22,834 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. అంటే ఈ యొక్క బాక్స్ జోను ఆల్మోస్ట్ ఈ యొక్క బాక్స్ జోన్ వాల్యూ ఎంత అండి, 22,777. ఈ యొక్క బాక్స్ జోన్ కూడా ఎబోవ్ క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క డే టైం ఫ్రేమ్ ప్రకారంగా దీని టార్గెట్స్ ఏముండేవో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం గమనించినట్లయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే మార్నింగు ఇక్కడ ఏమంటారు సబ్జెక్ట్ అది ట్వీజర్ టాప్ పడింది. ఇక్కడ నుంచి బేరిష్ అవ్వచ్చు అనుకున్నాం, బట్ ఏమైంది, కొద్దిగా బేరిష్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న ప్రీవియస్ రెసిస్టెన్సే సపోర్ట్గా మారి అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్కి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్లో ఒక డబుల్ టాప్ అనేది ఫామ్ అయింది. 5 minutesలోకి చేంజ్ చేస్తున్నాను, ఇప్పుడు 5 minutesలోకి చేంజ్ చేస్తున్నామండి. ఇక్కడ మార్కెట్లో ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇదొక టాపు, ఇదొక టాపు, డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. డబుల్ టాప్ ఫామ్ అంటే మనకి ఎం ప్యాటర్న్ అవుతుంది అనమాట. ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎం ప్యాటర్న్ ఫామ్ అయినాక ఇక్కడ నెక్ లైన్ గమనించండి. ఈ యొక్క నెక్ లైన్ ఎప్పుడైతే మళ్ళీ కట్ అయిందో డౌన్ సైడ్కి అగైన్ ర్యాలీ అయింది. సో అయినాక మార్నింగ్ మనం ఇక్కడ ట్వీజర్ టాప్ అనేసి ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఈసరికి ఈ క్యాండిల్స్ గమనించండి, ఈ క్యాండిల్స్ ట్వీజర్ టాప్ అని చెప్పుకున్నాం. ట్వీజర్ టాప్కి ఎక్కడ ఉంటుందంటే స్టాప్ లాసు క్యాండిల్ బిలో మనం ఎంట్రీ ఉంటుంది, ఆ క్యాండిల్ హైయే మనకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడే లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. దాని తర్వాత క్యాపిటల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా గమనించినట్లయితే డే టైం ఫ్రేమ్ ప్రకారంగా ఈ యొక్క హైని, ఈరోజు ఉన్న హైని మార్కెట్ క్లోజ్ ఇవ్వకూడదు డౌన్ సైడ్కి. రేపు కూడా 22,777 కిందికి మార్కెట్ క్లోజ్ ఇవ్వకూడదు. ఎప్పుడు రేపటికి కూడా క్లోజింగ్ ఈ యొక్క వాల్యూకి అబోవే ఉండాలి. అప్పుడే ఇది మళ్ళీ డే టైం ఫ్రేమ్లో నెక్స్ట్ ఎక్కడి దాకా టార్గెట్ ఉంటుందో మనం గమనిద్దాం. అలా ఉన్నప్పుడు డే టైం ఫ్రేమ్లో నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంటుందండి. ఫస్ట్ 23,323, దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది మనకి. ఓకే అండి. ఇంకా ట్రెండ్ లైన్ బేస్ మీద చూసుకున్నట్లయితే ట్రెండ్ లైన్ బేస్ మీద సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అట్లే ట్రెండ్ లైన్ డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ బేస్ మీద చూస్తే ఈ విధంగా మనకు ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్రెడీ, ఇచ్చి దీనిపైనే గత వారం రోజులుగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చింది. ఓకే, ఇది గమనించండి. డే టైం ఫ్రేమ్లో ఇట్లుందన్నమాట, ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే ఒక బాక్స్ జోన్లో మార్కెట్ తిరిగిందంటే మనం బాక్స్ జోన్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇదో ఇట్లా కంటిన్యూగా ఒక 6-7 రోజులు, ఆల్మోస్ట్ 3, 6, 7, 7 days ఆల్మోస్ట్ బాక్స్ జోన్లోనే అయింది. బాక్స్ జోన్కి ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ఒక ర్యాలీ అనేది మనం చూస్తామని చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈరోజు బాక్స్ జోన్కి ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క క్లోజింగ్ వాల్యూకి రేపు బిలో క్లోజ్ అవ్వకుంటే చాలండి. క్లోజ్ అవ్వకుండా ఈ బాక్స్ జోన్లోకి రాకూడదు మళ్ళీ రేపు మార్కెట్. ఓకేనా, నిఫ్టీ. సో ఇవ్వండి డే టైం ప్రకారంగాను 15 minutes టైం ఫ్రేమ్లోను సపోర్ట్ ఇంపార్టెంట్ ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకుంటే చాలు. ఏదైనా కానీ స్టాప్ లాస్ అనేది మాత్రం చాలా రెస్పెక్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు, లేకుంటే క్యాపిటల్ అనేది చాలా మనకు లాస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.